Hey guys, welcome back to our YouTube channel. ఇవాళ లైక్ అంత రెగ్యులర్గా కాకపోయినా కుకింగ్వి చూపించడం, సో అప్పుడప్పుడు చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ మేధాంష్కి నేను ఏం పెడతాను లంచ్లో డిఫరెంట్గా అని చెప్పేసి అప్పుడప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ డూ లెట్ మీ నో యువర్ ఒపీనియన్, లైక్ చేద్దామా వద్దా, చేయాలా వద్దా అనేసి. అకార్డింగ్ టు దట్ నేను అప్కమింగ్ షూట్స్ అనేది ప్లాన్ చేసుకుంటాను. సో ఇవాళ మేధాంష్ కోసం నేను ఏం లంచ్ కుక్ చేస్తున్నాను అని చెప్పి అయితే రెసిపీ చూపించబోతున్నాను. ఐ గెస్ ఆల్ ద మమ్మీస్కి తెలుసు, న్యూ మమ్మీస్కి అంతా. బట్ జెన్యూన్గా చెప్తున్నాను, హరిణి టైంలో నాకు ఇంత నాలెడ్జ్ అండ్ ఇంత టైం అయితే లేదు, లైక్ టు కుక్, టు ప్రిపేర్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు సగం పాపం అదే కుక్ చేసిస్తే జస్ట్ తినిపించేదాన్ని, అండ్ సమ్ టైమ్స్ వాళ్ళే తినిపించేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే నాకు మేధాంష్తో కొంచెం టైం దొరికింది, అండ్ నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి, అండ్ ఐఎమ్ రీసెర్చింగ్ లైక్ ఏమేమి చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని. ఈవెన్ అత్తయ్య ఈజ్ ఆల్సో హెల్పింగ్, లైక్ ఎలా పెడితే బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి. లైక్ అప్పటి పద్ధతులు అప్పటివి అన్నీ కూడా చేస్తాము, కాకపోతే కొన్ని ట్రెండ్కి తగ్గట్టు, ఏమంటారు, జనరేషన్స్కి తగ్గట్టు మనం మార్చుకుంటూ ఫుడ్లో కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి. సో నా టైంలో, మన టైంలో అయితే మనం బ్రకోలీ అన్నది మనకి తెలీదు. సో ఇప్పుడైతే బ్రకోలీ ఇట్స్ లైక్ వెరీ హెల్దీ. సో నేను మేధాంష్కి సమ్ టైమ్స్ లైక్ సూప్ చేస్తాను, అండ్ సమ్ టైమ్స్ ఓన్లీ వెజిటేబుల్స్ అట్లా మ్యాష్ చేసి పెట్టేస్తాను. సమ్ టైమ్స్ తినే ఫుడ్లో ఏదో ఒకటి అట్లా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇవాళ వాడి కోసం అయితే నేను క్యారెట్ బ్రకోలీ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అందులో క్యారెట్, పొటాటో, బ్రకోలీ ఉంటుంది. లైక్ ఇట్స్ వెరీ ఈజీ, మనం కూడా తినొచ్చు. కాకపోతే చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు టేస్టీగా, యమ్మీగా అండ్ మ్యాష్ చేసి పెట్టేస్తాం కాబట్టి అది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో హీఈస్ ఆల్మోస్ట్ 13 months నా. సో మెల్లిమెల్లిగా కొంచెం టెక్స్చర్ కూడా మార్చాను తినిపించేది. ఇంతకుముందు మనం కొంచెం ప్యూరీ లాగా పెట్టేవాళ్ళం ఫస్ట్ 6 months తర్వాత నుంచి. దాని తర్వాత 8 months తర్వాత కొంచెం లైక్ కొంచెం ప్యూరీ నుంచి కొంచెం ఇట్లా రవ్వ లాగా పెట్టచ్చు. దాని తర్వాత కొంచెం ఇట్లా చూయబుల్ పెట్టచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద టీత్. లైక్ టీత్ తొందరగా వచ్చేసిన వాళ్ళు నమిలి తినేస్తారు, కానీ మేధాంష్కి కొంచెం స్లోగా వచ్చింది టీత్. ఫస్ట్ బర్త్డే టైంలో 2 కొంచెం లైట్గా బయటకు వచ్చాయి, పైన 2 కింద 2. కానీ బర్త్డే తర్వాత వాడికి క్లియర్గా టోటల్ టీత్ అన్నది వచ్చిందనమాట. బర్త్డే టైంలో జస్ట్ అలా కనిపించనట్టు ఉండేది. సో బర్త్డే తర్వాత వచ్చింది వాడికి టీత్. ఎంతో హరినికి కూడా లైక్ 4 teeth బర్త్డే టైంలోనే వచ్చింది. అండ్ వాడితో ఉంటే అసలు నాకు టైమే తెలియదండి. ఇప్పుడైతే అలా పడుకోబెట్టాను. అండ్ వాడి కోసం నేను కొత్తగా ఒక వాకర్ అయితే తెప్పించాను అనమాట. అది కూడా అన్బాక్సింగ్ చేసేసి తర్వాత మనం కుకింగ్ చేద్దాం. సో ఇది లవ్లాప్ వాళ్ళది జాయ్ వాకర్ అన్నమాట. ఎందుకు తెప్పించాను మేధాంష్ కంటే, పాతది అది దాంట్లో నుంచి ఇట్లా బయటికి వచ్చేస్తున్నాడు. సో దీంట్లో మనకి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది మనకి లైక్ అప్ టు 20 kgs వెయిట్ వరకు మేనేజ్ చేస్తుంది, అండ్ 360 degrees మూమెంట్ ఉంటుంది, ఎంగేజింగ్ టాయ్ బార్ ఉంది, అండ్ అడ్జస్టబుల్ హైట్ ఉంది. సో మెయిన్గా ఏంటి అని అంటే నాకు అట్రాక్టివ్ టాయ్స్ విత్ మ్యూజిక్ కూడా ఉందన్నమాట, లైటింగ్ కూడా వస్తుంది. నేను ఇది ఆర్డర్ పెట్టే ముందు దీని డిస్క్రిప్షన్ అండ్ డీటెయిల్స్ చూసాను, చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ లైక్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ సీటింగ్ కూడా లైక్ మనకి కుషన్డ్ సీటింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నేను నిన్న నైటే శివాతో ఫిట్ చేయించాను. మనకి అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. సో మీరు ఇక్కడ చూసేయండి. సో చూసారు కదా. సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. మా వాడు దీంట్లో చాలా మంచిగా ఆడుకుంటున్నారు. నేను వాడు ఇప్పుడు లేచాక చూపిస్తాను. సో మనకి ఇది 6 wheelsతో వచ్చింది. యూ కెన్ సీ 6 wheel
అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఫిక్సింగ్ అప్పుడు ఇచ్చారు కదా, లైక్ క్లోజ్ చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీ. ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇలా అన్నాక మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ అన్నాను కదా, ఇక్కడ మనకి ఏదైతే కుషన్ ఇచ్చారో ఇది మనం సైజ్కి తగ్గట్టు వీ క్యాన్ అడ్జస్ట్ అనమాట హైట్ వైజ్. సో ఇప్పుడైతే వాడు చిన్నోడు కాబట్టి ఇలా ఉంచేసాను నేను. లాస్ట్ నుంచి థర్డ్కో సెకండ్కో పెట్టేసి అలా ఉంచేసాము. సో మనకి చాలా సేఫ్. అండ్ క్లీనింగ్ అప్పుడు కూడా మనం కావాలంటే ఈ టాయ్ బార్ అది తీసేసి పక్కకు పెట్టేసి వాళ్ళకి ఏమైనా ఫుడ్ అది ఇచ్చినా కూడా ఇక్కడ క్లీన్ చేసేసి ఫుడ్ అది పెట్టేసామనుకోండి తినేస్తారు. అంటే కొంచెం పెద్ద అయ్యే పిల్లలకి. ఆఫ్టర్ దట్ ఇలా మనకి రైమ్స్ వస్తాయి అన్నమాట. సో వాళ్ళు ఏదో ఒకటి ఎంగేజ్గా ఉండడానికి ఇట్లా చూడండి, మా వాడికి ఇట్లా స్పిన్నర్ అంటే చాలా ఇష్టం అనమాట. వాడివి ఆల్మోస్ట్ టాయ్స్ అన్నీ అలాగే ఉంటాయి యూనో. సో అలా వాడికి ఇష్టం. ఇది కూడా మనం ఇక్కడ మంచిగా ఇట్లా ప్లేస్ చేసేయచ్చు. సో దీంట్లో మనకి రైమ్స్ వస్తాయి అన్నమాట. వావ్. సో ఇలా మనకి దీంట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి 9 months ప్లస్ పిల్లల కోసం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నా, లేదంటే మన పిల్లల కోసం తీసుకోవాలి అన్నా కూడా మీరు షాప్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ఏ కలర్స్ ఆల్సో. కానీ నేను ఇది కొంచెం బాగుంది, బ్లూ అండ్ వైట్, ఇట్స్ లైక్ బాయ్స్కి బాగుంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను. మీరు కూడా చెక్అవుట్ చేయండి, డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కాబట్టి ఇప్పుడైతే పక్కకు పెడుతున్నాను. సో వాడి కోసం అయితే ఇప్పుడు మనం లంచ్ ప్రిపేర్ చేసేద్దాం. లెట్స్ గో. వచ్చేసాం. సో మనకి బ్రకోలీ క్యారెట్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ పెద్దగా ఏం లేదు. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మెయిన్గా ఒక కుక్కర్, ఎందుకంటే పిల్లలకి మనం కుక్కర్లో కుక్ చేస్తే అది మ్యాష్ చేయడానికి అనేది ఈజీగా ఉంటుంది. సో మా ఇంట్లో 2 sizes ఆఫ్ కుక్కర్స్ ఉంటాయి. ఇది మార్నింగ్ హరినికి రైస్ వండి పంపించాను, ఇవాళ ఆవకాయ అన్నం తీసుకెళ్ళింది హరిని. నెక్స్ట్ టైం హరిని టిఫిన్ బాక్సెస్ సిరీస్ కూడా అట్లా ప్లాన్ చేద్దాం. సో మేధాంశుక్ అని చెప్పి నేను ఇందులో వండుతున్నాను. సో ఇందులో మనం ముందుగా ఏం చేయాలి అని అంటే తర్వాత చెప్తా ఏం చేయాలని. సో కావాల్సినవి అయితే మనకి బ్రోకోలీ, క్యారెట్, పొటాటో, పెసరపప్పు, రైస్ అండ్ జీరా. సో జీలకర్ర నేను ఎందుకు వేస్తాను అంటే లైక్ వాళ్ళకి డైజెషన్ అది అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ కాన్స్టిపేటెడ్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి. అండ్ 1/2 glass or 1 glass ఆఫ్ వాటర్. ఇదంతా ఎంటైర్ బాయిల్ అవ్వడానికి యూజ్ అయ్యేంత. నాకు బెండకాయ చేసుకుందామా అని చెప్పి అక్కడ పెట్టుంచాను. బికాజ్ ఇవాళ ఇంట్లో నేను గుడ్డు తప్ప ఎవ్వరం లేము సమ్ టైమ్స్. బికాజ్ ఇప్పుడు వస్తారు అత్తయ్య, కాకపోతే ఆ లోపు నేను వంట చేసుకుంటా. లంచ్కి వస్తున్నారా రావట్లేదా తెలియదు, ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళారనమాట. సో ముందుగా అయితే మనము క్యారెట్ని పీల్ చేసేస్తాను. ఆగండి. బ్రకోలీ హరినికి కూడా చాలా ఇష్టం అండ్ బాయిల్ చేసి ఇచ్చినా తింటుంది. సో నేను మేధాంష్కి సమ్ టైమ్స్ ఏం చేస్తానంటే ఓన్లీ స్వీట్ పొటాటో, బ్రకోలీ, క్యారెట్ అవి వరకు బాయిల్ చేసేసి మ్యాష్ చేసి లైట్గా సాల్ట్ వేసిస్తానమాట. సో ఇప్పుడు దీంట్లో కూడా మనం లైట్గా సాల్ట్ వేస్తాం, ఎక్కువ కాదు, లైట్గా. మరీ సాల్ట్ లేకుండా లైక్ నో సాల్ట్ టిల్ 1-2 years, 1 year అని అయితే అసలు సాల్ట్ అండ్ షుగర్ వద్దంటారు. కానీ ఇప్పుడు 2 years అని చెప్తున్నారు. అసలు పిల్లలు సాల్ట్, ఆ స్వీట్నెస్ లేదంటే ఆ సాల్ట్గా లేకపోతే ఎలా తింటారు వాళ్ళు, నాకు అర్థం కాదు. కాకపోతే ఇంకా మన ఇంట్లో ఏం చెప్తారు ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు పెట్టాం కదా తెలుసు కదా అన్నట్టు చెప్తుంటారు. సో కొన్నిసార్లు వాళ్ళ మాట వింటా, కొన్నిసార్లు డాక్టర్ మాట కూడా వింటాను అనమాట. సో మేధాంశ్ వరకే కాబట్టి ఇంతే తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఒకసారి కడిగేసి ఇది చాలా హెల్తీ, చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీంట్లో. నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడైనా మలై బ్రోకోలీ కూడా చేయమన్నారు అత్తయ్య, ఎప్పుడైనా చేయాలి. సో క్యారెట్ మనం మొత్తం వేయక్కర్లేదు, 1/2 carrot సరిపోతుంది, డిపెండ్స్ ఆన్ ద సైజెస్. మిగతాది మనం వంట చేస్తూ తినాలి. ఇది ఎంత తీగుందో. పొటాటో కూడా నేను మొత్తం వేయట్లేదు, ఒక 1/2 వేద్దాం అనుకుంటున్నాను. ఎంత బాగున్నాయో కలర్స్, ఇలా ఏమంటారు బ్లాక్ కలర్ లాగా. సో టమాటో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం, కానీ మరీ ఎక్కువ వేసేస్తే.
ఇప్పుడైతే కుక్కర్ ఆన్ చేశాను. ఎక్కడ మనం ఆయిల్ అలాంటివి ఏం వేయట్లేదండి. లాస్ట్లో అయిపోయాక మ్యాష్ చేసుకున్నాక నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా అయితే నేను రైస్ వేసేస్తున్నా. చూడొచ్చు 1 టేబుల్ స్పూన్ రైస్ అనుకోండి. ఇది కూడా మనకి 2 టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు, కానీ నేను ఈక్వల్గానే వేస్తున్నాను. రైస్ మీద కొంచెం ఎక్కువ పెసరపప్పు వేసాను అంతే. అండ్ చాలామంది నేను మేధాంష్కిలో చేసినప్పుడు అడిగారు కి లైక్ ఈ రైస్ మనం వాష్ చేయమా, పప్పు వాష్ చేయమా అని చెప్పేసి. సో అది వాష్ చేసి ఆరబెట్టి ఆ పౌడర్ చేసుకుని అలా కూడా వాడుకోవచ్చు, బట్ కానీ ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది నష్టం అయితే ఉండదండి. అండ్ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం కూడా అవ్వదు. కాబట్టి మోస్ట్లీ నేను హరిణికి ఇలాగే కుక్ చేసి పెట్టాను దాని చిన్నప్పుడు అంతా. కాకపోతే వెజిటేబుల్స్ అది చాలా తక్కువ తినేది. అంటే అప్పట్లో నాకు పెట్టొచ్చో లేదో, పిల్లలు తింటారో లేదో అని చెప్పి నేను కంప్లీట్గా కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండేదాన్ని. సో దాని తర్వాత ఏమనిపించిందంటే ఇప్పుడున్న పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే దేంట్లో కుదిరితే దాంట్లో యాడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఒక 3 years తర్వాత, ఒక ఇన్ఫాంట్ ఏజ్ తర్వాత, ఒక టాడ్లర్ ఏజ్కి వచ్చేసినప్పుడు ఇంకా మన మాట వినరు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడైనా అట్లీస్ట్ కొంచెం హెల్దీది పెడదామని చెప్పి ఇట్లా. సో ఎవ్రీడే రాగి అయితే పెడతాను ఏదో ఒక టైంలో. లైక్ మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా ఏదో ఒక టైంలో రాగి అయితే పెడతామన్నమాట. అండ్ ఫ్రూట్స్. సో ఇది మనకి మంచిగా ఇదైంది చూడండి. సో మంచిగా వేగిపోయింది, మరీ మాడనివ్వకుండా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లో వాటర్ వేసాలి. ఒక గ్లాస్ వాటర్ వేసాను, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్ని బాయిల్డ్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేస్తాను. సో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఇట్స్ లైక్ ఆప్షనల్. మనం కుకింగ్ తర్వాత కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. కొన్నిసార్లు నేను ఏంటంటే అవి బాయిల్ అవ్వవేమో అని చెప్పి కుకింగ్ తర్వాత వేస్తా, కానీ ఇవాళ కొంచెం ముందే వేద్దాం అనుకుంటున్నా. వెరీ లైట్, వెరీ లిటిల్ సాల్ట్ అనమాట, చాలా తక్కువ. సో ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి మూత పెట్టేద్దాం. అలా ఒక 4 to 5 విజిల్స్ వస్తే మంచిగా వెజిటబుల్స్ అన్నది మంచిగా కుక్ అయిపోతాయి. కాబట్టి చూద్దాం. ఒక 5 విజిల్స్ వచ్చాక అప్పుడు ఓపెన్ చేసి మ్యాష్ చేస్తాను. చూడండి. సో కుకింగ్ అయిపోయింది. కూల్ డౌన్ కూడా అయిపోయింది. వావ్, ఎంత యమ్మీగా వచ్చింది కదా. కొన్నిసార్లు ఇది మనకి కుక్ అవ్వకపోతే నేను మళ్ళీ విజిల్ పెడతాను అనమాట, ఇంకొంచెం విజిల్, ఎందుకంటే వాటర్ అట్లా ఉండిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇలా మ్యాష్ చేస్తుంటే వెజిటేబుల్స్ ఇట్లా మ్యాష్ అయిపోతాయి మంచిగా. స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందంటే సమ్ టైమ్స్ నేను హరిణికి కూడా పెట్టేస్తాను ఇది. సో ఆల్మోస్ట్ డన్. యూ క్యాన్ సీ ద టెక్స్చర్. ఈ టెక్స్చర్ ఇప్పుడు పెట్టొచ్చు, ఎందుకంటే హీస్ లైక్ ఆల్రెడీ 13 months ఓల్డ్ అండ్ టీత్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానని నేనంటే మంచి బౌల్లో వేసి నెయ్యి వేసి తినిపించేస్తా. కానీ వాడు బజ్జున్నాడు, లేసాక పెడతా. అంటే ఇంకొక 5 minutesలో లేస్తాడు. నాకు డైలీ వాడు టైం అలవాటు. సో అప్పుడు లేచినప్పుడు పెడతా అనమాట. యమ్ముంది. ఇది వేస్ట్ చేయడం ఎందుకు, ఇట్లా వాష్ చేసే బదులు ఇది మనం ఇలా తినేసి వాషింగ్కి వేసేస్తే సరిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ పిల్లలకి పెట్టిన మిగిలింది మనమే తింటాం కాబట్టి మనం కొంచెం అటు ఇటుగా లావైనా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఏం చేయాలంటే పక్కకు పెట్టేసి వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి రాగానే ఇచ్చేయాలి. అప్పుడు తెలుస్తుంది ఎంత ఎమ్మిగా ఉంది. అట్లా మనం కుక్ చేస్తాం. సో ఇప్పుడు నేను కుక్ చేసుకోవాలి, కానీ అంత ఓపిక లేదు. పొద్దున్న హరిణికి వండినప్పుడు కొంచెం అన్నం అట్లే ఉంది, కొంచెమే వండుతామన్నమాట. లైక్ మావయ్యకి, శివాకి, హరిణికి, ముగ్గురికి బాక్స్ తీసుకెళ్లేలాగా. కొన్నిసార్లు
రైస్ తీసుకెళ్తారు, కొన్నిసార్లు చపాతీ తీసుకెళ్తారు. సో రైస్ తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న గ్లాస్ ఆ చిన్న కుక్కర్లో వండేస్తాం. మా వరకు మధ్యాహ్నం నేను అతే వంట చేసుకుంటాం అనమాట మేధాంష్కి చేసేటప్పుడు. సో ఇవాళ నా ఒక్కదానికి వంట అంటే బెండకాయలు తీసి పెట్టా, కానీ చేసుకునే మూడు రావట్లేదు కాబట్టి ఇవాళ ఆవకాయ పెరగన్నం మామిడి పండు తినేద్దాం అనుకుంటున్నాను. సో మేధాంష్ లేసాక వాడు ఎలా ఎంజాయ్ చేస్తాడు చూద్దాం. లెట్స్ గో. నిద్ర లేచారు ఇప్పుడే గుడ్డమ్మ, ఇప్పుడే గుడ్డమ్మ నిద్ర లేచినాయి. ఆమ్ తింటావా? ఆమ్ చేద్దామా? ఆమ్ తిందామా? ఆమ్ తిందామా? అలా గుడ్ జాబ్ నానా. ఇవాళ క్లైమేట్ అయితే ఎంత బాగుందో, బాగుంది కదా క్లైమేట్. లుక్ ఎట్ ద క్లైమేట్, జస్ట్ వావ్ ఉంది అసలు. మేధాంష్ బాగుంది కదా క్లైమేట్. పిట్ట 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 పిట్ట. ఆమ్ తింటావా? ఆమ్ పెట్టినా ఆమ్ తింటావా? ఆమ్ తింటావా? ఇప్పుడే అలా లేచాడు కాబట్టి కాసేపు ఆడుకొని తర్వాత ఆమ్ పెట్టేసేయాలి. నోసి 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 చేయవా? నోసి నోసి నానా. స్కూల్ 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 బస్. బాయ్ చెప్పు స్కూల్ బస్కి. సే బాయ్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. తిట్టుకుంటాడేమో నన్ను, పర్లేదు. ఓకే, ఇప్పుడు ఆమ్ చేసిందమ్మ, నీ ఫేవరెట్ ఆమ్. సో నేను మేధాంష్ కోసం చేసిన దాంట్లో మంచిగా ఇప్పుడు నెయ్యి వేసేసి లైట్గా లూక్ వామ్ చేసేసి ఇప్పుడు పెట్టేస్తున్నా. మేధాంష్ లంచ్ అయిపోయాక దిస్ ఈజ్ మై లంచ్. వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి అండ్ అలా బంగినపల్లి మామిడి పండు నంచుకొని తింటుంటే ఉంటుంది యమ్మీ యమ్మీ. అండ్ పెరగన్నంతో కూడా నాకు మామిడి పండు ఇష్టం అనమాట. సో చాలా మందికి మామిడి పండు పెరగన్నంతో నచ్చుతుంది అండ్ కొందరికి ఇట్లా ఆవకాయ అన్నంతో నచ్చుతుంది. నాకైతే రెండింటితో ఇష్టం, లైక్ ఆవకాయ అన్నం అండ్ పెరగన్నంతో. ఇప్పుడైతే ఆవకాయ అన్నం వేడివేడిగా కలిపేసుకున్నా, బికాస్ ఒకదానికే వంట చేసుకునే మూడు లేదు అండ్ బయట నుంచి తెప్పించుకుని తినే మూడు కూడా లేదు. సో అందుకని అప్పా ఆవకాయ అన్నం కలుపుతుంటేనే వాసన అదిరిపోతుంది. సో మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అత్తయ్య హరిని కలిపి ఆవకాయ పెట్టారు కదా, ఆ వీడియో చూడండి, మీకు ప్రాసెస్ ఏంటో అన్నది తెలిసిపోతుంది. ట్రస్ట్ మీ గైస్, ఆవకాయని బీట్ చేసే పచ్చడి ఇంకెప్పటికీ రాదేమో ఆ సీజన్. అందుకే సమ్మర్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం, ఓన్లీ బికాస్ ఆఫ్ ఆవకాయ అండ్ మామిడి పండు. సో ఇది కారం కారం ఉంటుంది కదా, దీంట్లో ఈ స్పైస్ లెవెల్ని మేనేజ్ చేయడానికి మధ్య మధ్యలో అలా ఆవకాయ తింటూ ఉంటాను అనమాట. నేను మా ఇంట్లో పెద్దగా అలా అస్సలు ఎవరు తింటారు, నేను ఒక్కదాన్ని తింటా. సో ఈ వీడియో చూసే వాళ్ళలో నాలాగే ఎవరైనా తింటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ హోప్ మీ అందరికీ మేధాంష్కి ఈ లంచ్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాము. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఆ చిన్న పిల్లలకనే బేబీస్కనే కాదు, మనము హరిని ఏజ్ పిల్లలు కూడా పెట్టవచ్చు. కాకపోతే నలపకుండా దానికి కావాల్సిన కొంచెం కారం స్పైసెస్ అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవాళ నేను ఎలాంటి స్పైస్ యాడ్ చేయలేదు, జనరల్గా అయితే హాఫ్ పచ్చిమిర్చి వేస్తాను, ఇవాళ ఏమీ వేయలేదు. సో మేధాంష్ ఎలా తింటారు
అన్ని కూడా చూసేసారు కాబట్టి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్, లాట్స్ ఆఫ్ లవ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతుంది. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. వావ్, ఇవన్నీ చూసాక ఇంకా మేము డైమండ్స్ ఎక్కడ కొనుక్కుంటాం అసలు? ఎంత బాగుందండి ఇది. ఎవరైనా వేసుకోవచ్చు మ్యామ్. అవునండి, ఎందుకంటే సింగిల్ గా అమ్మ వాళ్ళు వేసుకోవచ్చు, చిన్న పిల్లలకి కూడా బాగుంటుంది. ఎంత బాగుంది సెట్. డైమండ్ కలెక్షన్ లో కూడా జెన్యున్ గా చెప్తున్నా, నేను వెళ్తాను ఏదైనా చూడడానికి, అసలు మనకి ఆప్షన్సే దొరకవు. అప్పుడు నేను అత్తే అనుకుంటాం ఇమ్మడికి వెళ్ళాలి, అక్కడ మనకి డిజైన్స్ కానివ్వు, లేటెస్ట్ కలెక్షన్స్ కానివ్వు బాగుంటాయి. అందుకే నేను ఇక్కడ డైమండ్ చూడని అత్తయ్య అని చెప్తుంటా. అత్తయ్యకి నాకు ఎప్పుడు ఒకటే డిస్కషన్, డైమండ్స్ కొనడానికి నేను వెళ్ళను.